హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మామిడికాయలతో తురుము పచ్చడి చేసుకుందాం. దానికోసం అయితే మనం ఫ్రెష్‌గా మామిడికాయలు అనేది తీసుకుందామండి. అయితే పుల్లగా ఉన్న మామిడికాయలు అయితేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకుంటున్నాను. ఈ మామిడికాయల ముందు ఏం చేయాలంటే నీట్‌గా తెచ్చుకున్నాక వాటర్లో వేసి నీట్‌గా కడిగేసి క్లాత్‌తో నీట్‌గా తుడిచేయాలండి. ముచ్చుకు దగ్గర మొత్తం కొంచెం కట్ చేసేసి క్లాత్‌తో నీట్‌గా తుడిచేయాలండి. అప్పుడైతే ఆ లోపల ఏమన్నా జిడ్డు ఉంటే పోతుందండి. జీడు అంటారు, అలాంటిది ఉంటే పోతుంది. తుడిచేసుకున్నాక నీట్‌గా ఫీల్ తీసేసుకోవాలండి. తొక్కు అనేది తీసుకోవాలండి. తొక్కు తీసుకున్నాక నీట్‌గా ఒక 2 నిమిషాలు అయితే ఆరనివ్వాలి. ఆ పైన చెమ్మ ఏమన్నా ఉంటే ఆరిపోద్ది. అప్పుడు మనం కూర అయితే అదే తురుము తీసుకోవాలండి. ఈ మామిడికాయలని క్యారెట్ కోరి దాంతో తురుము అయితే తీసుకోవాలండి. అయితే ఇవన్నీ ఇలా తురుము తీసుకుంటున్నాం కదండి. అయితే నేను ఇవైతే పచ్చికాయలు తీసుకున్నాను, కానీ పైకి మాత్రం పచ్చిగానే ఉన్నాయి, కానీ లోపలంతా కొంచెం ఎల్లోగా ఉన్నాయి. అయినా కానీ పొల్లటి కాయలే అండి. పుల్లగానే ఉన్నది, కానీ కొంచెం ఎల్లోగా ఉంది. ఈ కూర అయితే మనకి మొత్తం అన్నీ తీసేసుకున్నాక కూరని ఎంత అవుతుందో మనం కొలుచుకోవాలండి. అంటే ఎన్ని కప్పులు అవుతుందో కూర అది తీసుకున్న దాన్ని కొలుచుకోవాలండి. అయితే మనకి ఇదైతే 2 కప్పులు అయిందండి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 2 కప్పులకి సంబంధించి మనకి 2 కప్పులు అయితే మసాలా అయితే వేయాలి దీంట్లో. అంటే ఒక కప్పేమో కారం వేసుకోవాలండి. ఒక కప్పేమో హాఫ్ కప్పేమో ఉప్పు వేసుకుని, హాఫ్ కప్పేమో మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసుకోవాలండి. మెంతిపిండి డబల్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక 4 స్పూన్లు మెంతిపిండి వేసుకుంటే 2 స్పూన్లు అయితే ఆవపిండి వేసుకోవాలి. అలా మనకి ఒక కప్పు అనేది రెడీ చేసుకోవాలి. సాల్ట్ హాఫ్ వేసాం కదండి, హాఫ్ మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలండి. ఇలా 2 కప్పులు అయింది కదండి. ఈ 2 కప్పులు మసాలాని ఈ తురుములో వేసి ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. 2 కప్పులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందామండి. దీనికైతే మినపగుళ్ళు 4 స్పూన్లు తీసుకున్నాను, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు తీసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. తాలింపుకి బాండి పెట్టి ఆయిల్ పోసి ఫ్రై చేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక మనకి తాలింపు అనేది బాగా ఎగిపోయింది కదండి. ఇదైతే ఆయిల్తో పాటు మనం పచ్చడిలో అయితే వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కలుపుకున్న పచ్చడిలో అయితే ఈ పోపు వేసేసుకున్నాం కదండి. మొత్తం అంతా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అయితే ఇది టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. దోశల్లోకి వేయండి, ఇడ్లీలోకి వేయండి, ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది. ఆవకాయ అనుకోండి కొంచెం వేడి చేస్తుంది. ఈ తురుము పచ్చడి అయితే మనకి వేడి అనేది చేయదు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది, ఎంతో టేస్టీ అయినా మనకి మామిడి కూర